సత్యంతో పోరాడలేక అసత్య సంబంధులు ధర్మం ముసుగుని అధర్మం పనులు చేశారు. మేము సత్యం కోసం బతుకుతాం, సత్యం కోసం పోరాడతాం, సత్యం కోసం చనిపోతాం. సత్యమేవో జయితే, బ్రతికినా సత్యమే, పోరాటమైన సత్యమే, చనిపోయినా సత్యమే. అది మా నిరీక్షణ, మా బలం, మా ధైర్యం, మా దమ్ము, గుండె. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రానియండి. తర్వాత ఆర్టీ యాక్ట్ ద్వారా రాజమండ్రిలో ఉండేవాళ్ళు టీమ్ ఆఫ్ డాక్టర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు చేసిన పోస్ట్ మార్టం రిపోర్టు అడగండి. వీడియో ఆర్టీ యాక్ట్ అడగండి, మనకి ఇవ్వాలి వాళ్ళు. తర్వాత రిపోర్ట్లు కూడా అడగండి ఆర్టీ యాక్ట్ ద్వారా. మన వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు, మొత్తం ఇవ్వాలి మనకి. వాళ్ళు లోపల ఏమైతే డెడ్ బాడీని వీడియో తీశారో దాన్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడగాలి, ఇవ్వాలి. తర్వాత రిపోర్ట్లు కూడా మనం అడగవచ్చు, మనకి ఇస్తారు. తదుపరి మనం చేసేది మనం చేద్దాం. ఓకేనా? కాబట్టి ఈ లోఫర్ గాళ్ళు, ఈ లొఫర్డ్ గాళ్ళు, ఈ బ్రోకర్ గాళ్ళు మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేసి వాళ్ళకి ఏదో ముష్టి వేస్తూ ఉన్నారు. ఆ ముష్టికి ఆశపడి క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, పగడాల ప్రవీణ్ కుమార్ గారి పక్షాన్ని పోరాడే వారి మీద మాట్లాడే ఆ లఫ్డ్ గాలి విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టీవీ అంటే ఇక అది మతోన్మాదం ఛానల్కి రూపాంతరం చెందింది. వాళ్ళు ఏమి ఇచ్చా మనం పట్టించుకోవద్దు. ఇంకో సంతోషం చెప్పండి. తర్వాత ఏం చేస్తారు తెలుసా? పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఒక అమ్మాయితో పడుకొని ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారు, ఆడ తప్పించుకుని వచ్చాడు. అని తర్వాత మళ్ళీ పగడాల ప్రవీణ్ కుమార్ గారు జేబులు కొడతా ఉంటే అక్కడున్న వ్యక్తులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు, చావబాదారు. ఈ చేస్తారు ఇంకా వాళ్ళు. ఇంకా చేయండి బాబు, ఏం చేస్తారు చేయండి, మీరేం చేయాలి చేయండి, మేము చేసేది చేసుకుంటాం. కాబట్టి విజ్ఞాన వారులారా, మీరందరూ కూడా ఈ విషయంలో కొంచెం చురుకుగా, మెలుగుగా ఉండాలని కూడా ప్రభు పేరట కోరుతున్నాను. ఈ విషయంలో మీరు అందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఉండాల్సిన న్యాయం మనకు దక్కుతుంది. మనది ఒకటే నినాదం, మనం ఏం చేయాలో దాన్ని మనకుండ కోణాలు అందరూ ఫోటోలు, వివరాలు సేకరించారు కదా, వాటన్నిటిని బట్టి మనం న్యాయ పోరాటం చేద్దాం. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. దాని గురించి ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ వంతుగా ప్రార్థన చేయండి, మీ వంతుగా ప్రార్థన చేయండి చాలు. అవును, మనల్ని తాగుబోతులకు చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు. మన